అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది. మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సతాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరము. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషను మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచులుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు. ఆ లాడ్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు. పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షను శానిటేషను ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి. ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్, మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్, దాని కింద ఈఓ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అవును, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగినాయి, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈఓ ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు.